లిక్కర్ స్కామ్ లో కవిత గారికి బెయిల్ రావడంపై ప్రెసెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు దాని మీద స్పందించారు. దాని మీద స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీని మీద కొన్ని యొక్క పాయింట్స్ ఏవైతే ఆయన మాట్లాడారో చాలా సెన్సిబుల్ గా మాట్లాడారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చెల్లి అక్క అనే ఒక తాత్పర్యం ఆయనకు ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. దీంట్లో ఒకసారి ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూసుకుంటే, ఈయన ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఆ ట్వీట్ లో మనం చూసుకుంటే, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ ప్రభుత్వం మద్యం కుంభకోణం పేరుతో ఏవైతే కూల్చివేశారో మరియు ఆ కథనం యొక్క రాజకీయ బాధితుడు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఏదైతే నిర్ణయించిందో ఇందులో కవిత గారు కూడా ఎక్స్పోజ్ అయ్యారు అని చెప్పి ఈ లిక్కర్ స్కామ్ లో కూడా మనకు తెలుస్తుంది. సో దాంట్లో ఆయన మాట్లాడిన పాయింట్ ఏంటంటే, కవిత గారు ఈరోజు కోర్టులో న్యాయం అయితే దక్కింది కవిత గారికి. బట్ అదే విధంగా మా నాయకులపై ఎవరైతే మా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళపై కూడా ఇటువంటి నమోదైన ప్రతి కేసు తప్పుడుదే అండ్ అది ఏవి కరెక్ట్ కాదు. ఎలాగైతే లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఎక్స్పోజ్ అయ్యారని చెప్పి ఇప్పుడు కవిత గారికి ఊరట కలిగించిందో కోర్టు, అలాగే మా నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ మీద పడిన కేసులన్నీ కూడా తప్పు అండ్ అందులో ఎటువంటి నిజం లేదు అండ్ దాని మీద కూడా కొన్ని కీలకమైన నిజాలు బయటికి వస్తాయంటూ ఆయన ట్వీట్ అయితే చాలా నిర్ఖలంగా వేయడం జరిగింది. దాంట్లో కొన్ని పాయింట్స్ ఆయన అయితే ఏం మాట్లాడారంటే, అంటిల్ ద ట్రూత్ ప్రివైల్స్ వీ విల్ కంటిన్యూ టు విట్నెస్ రెక్లెస్ ఎలిగేషన్స్ ఫ్రమ్ ద కాంగ్రెస్ అండ్ ద బీజేపీ amplified by media trails designed to malign and mislead. సో క్లియర్ కట్ గా ఆయన చెప్పడం ఏం జరిగిందంటే, అంటిల్ ద ట్రూత్ ప్రివైల్స్, నిజం బయటకు వచ్చేదాకా వీ విల్ కంటిన్యూ టు విట్నెస్ దిస్ రెక్లెస్ ఎలిగేషన్స్ ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అని చెప్పి ఈ రెండు పార్టీలని కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కేటీఆర్ గారు కంప్లీట్ గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, కవిత గారు బయటకు వచ్చారు కదా, మరి మా నాయకులు ఎందుకు బయటకు రావట్లేదు, మా నాయకులకి ఏంటి ప్రాబ్లం, మా నాయకుల దగ్గర నుంచి అసలు మీ పాయింట్ ఏంటి, ఎందుకు వాళ్ళ మీద ఫేక్ అలిగేషన్స్ వేస్తున్నారు, ఫేక్ అలిగేషన్స్ వేసి మీ కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు మా వాళ్ళ మీద ఫేక్ అలిగేషన్స్ ఫేక్ కేసులు పెట్టి మీరేం చేస్తారు. సరే, ఈ నిజం ఏ రోజైనా బయటకు వస్తుంది. ఆ నిజం బయటకు వచ్చిన సమయంలోనే మేము మళ్ళీ మాట్లాడతాం. అప్పటిదాకా నిజం వచ్చేదాకా మేము ఇలాగా ఈ ఫేక్ ఎలిగేషన్స్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్స్ అండ్ బీజేపీ లీడర్స్ మధ్యలోనే ఈ మీడియా ఎవరైతే బీజేపీ అండ్ కాంగ్రెస్ మీడియా లీడర్స్ ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో సో వాళ్ళు వేసిన ఇటువంటి ఫేక్ ఎలిగేషన్స్ మేము భరిస్తూనే ఉంటాం. ఇంక నుంచి మాకు ఇది తప్ప వేరే గతి ఏమైనా ఉందా అని ఆయన ట్వీట్లో అయితే పెట్టుకోవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ this has now become the new norm in the India where accusations replace the evidences అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. మా ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా ఎవిడెన్స్ లా తీసుకుంటున్నారు వాళ్ళు, దాంట్లో కేసులో లోతుకు చొచ్చుకోవట్లేదని ఈయన ఏవైతే మాటలు మాట్లాడారో ఇప్పుడు ఈ ట్వీట్ అయితే మంచి వైరల్ గా మారుతోంది. బట్ ఇన్ ద ఎండ్ జస్టిస్ విల్ ప్రివేల్ అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, కవిత గారిని లిక్కర్ స్కామ్ నుంచి బయటికి తీసుకురావడం అనేది ఓకే, అదంతా బయటకు వచ్చింది, బట్ మా నాయకులు ఏం చేశారు, మేము నిజం వచ్చేదాకా మేము పోరాడతాం, నిజం వచ్చేంత వరకు మేము ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు వేసిన ఫేక్ ఎలిగేషన్స్ మీడియా ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో డిజైన్ చేసాయో టు మిస్లీడ్ జనాలను మిస్లీడ్ చేసే ఏదైతే పాయింట్ ఉందో దాని మీద మేము ఇలాగే ఈ ఫేక్ ఎలిగేషన్స్ లోనే బతుకుతాం నిజం వచ్చేదాకా అని ఈయన ట్వీట్ అయితే వేశారో, ఇది ఈయన పరంగా కరెక్ట్ ఏమో కానీ కాంగ్రెస్ వైజ్ గా బీజేపీ వైజ్ గా ఉన్న నిజాన్ని ఫ్యాక్ట్ ని వాళ్ళు బయటికి తీసుకురావడానికి వాళ్ళు చూస్తున్నారు. సో ఇటువైపు తప్పు ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు మాట్లాడారని కూడా మనకు తెలుస్తుంది. బట్ ఈ ట్వీట్ లో ఎంతవరకు నిజం ఉందనేది మీరే ఆలోచించాలి. అండ్ దాంతోపాటు అన్ఫార్చునేట్లీ దిస్ హ్యాస్ నౌ బికమ్ అన్ న్యూ నార్మ్ ఇన్ ద ఇండియా అని క్లియర్ కట్ గా కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అక్యూజ్ అంటే ఆరోపణలు కూడా ఎవిడెన్స్ లో తీసుకుంటున్నారు ఏంటి అనే పాయింట్ లో కూడా ఈయన మాట్లాడుతున్నారు. బట్ నిజం ఏ రోజైనా బయటకు వస్తుంది, ఆ నిజం వచ్చేదాకా మేము ఇలాగే ఉంటాం, నిజం వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం అన్న ఆయన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చాలా మందిని
క్వశ్చన్ మార్క్ చేసేలాగా, షాక్ చేసేలాగా అంటే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి అసలు ఏం జరిగింది ఏంటి అనేది. బట్ ఇప్పటి వరకు అయితే కవిత గారికి ఒక ఊరటైతే కలిగించిందని చెప్పుకోవచ్చు. ఒక న్యూస్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్ నుంచి కవిత గారు అయితే బయటకు రావడం కూడా జరిగింది. సో ఇందులో మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం విధానం ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో కేసులో, ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎవరైతే కల్వకుంట్ల కవిత గారిని భారీ ఊరట కలిగించిందని చెప్పాలి. ఈ ఒక కేసు నుంచి కవిత గారికి భారీ ఊరట అయితే లభించింది. సో దానిపై కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ ఏదైతే ఉందో కోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది కవిత గారికి. సో దీని మీద కేటీఆర్ గారు రియాక్ట్ అవుతూ కూడా అదే మాట మాట్లాడారు. సో కవిత గారికి బయటికి తీసుకొచ్చారు, బట్ మా బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారు, అండ్ మేము కూడా ఇలాగే మగ్గిపోతూ ఉంటాము, నిజం బయటకు వచ్చేదాకా మీ యొక్క ఫేక్ ఎలిగేషన్స్ అండ్ ఫేక్ పాలనలోనే మేము బతకాలే అని అంటూ ఒక సర్కాజంగా ఇలా ఒక లీడర్ ట్వీట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే తెలియచేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మాకైతే చెప్పండి. అండ్ దాంతోపాటు కవిత గారి బయటకు వచ్చారనే ఆనందమో లేకపోతే ప్రశ్నార్థకమో తెలియదు, కానీ కవిత గారి గురించి కంటే వాళ్ళ లీడర్స్ గురించి ఆలోచించే ఇటువంటి బీఆర్ఎస్ అంటే ఆలోచించే కేటీఆర్ గారు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటనేదే నాకు అర్థం కావట్లేదు. అండ్ మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఇది ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది పాయింట్ కూడా మీరు మీ సైడ్ నుంచి కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ నుంచి కవిత గారు అయితే బయటకు వచ్చారు, అండ్ దాని మీద కేటీఆర్ గారు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు. అండ్ కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తూ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అనేవి సంచలనంగా మారుతున్నాయి. ఏది ఏంటి అనేది అనే నిజాలు బయటికి ఇంకా ఏం తెలియట్లేదు. బట్ ఆయన ఎందుకు అలా ట్వీట్ చేశారు అనేది ఇప్పటివరకు ఒక క్లారిటీ అయితే రావట్లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.